బిగ్ బాస్ హౌస్‌లో అసలు మజా అంటే నామినేషన్స్ ఇంకా ఎలిమినేషన్స్‌తోనే. తొలి వారంలో అయితే అప్పుడే కొత్తగా హౌస్‌లోకి వస్తుంటారు కాబట్టి పెద్దగా తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు లాంటివి ఉండవు. కానీ ఈ సీజన్‌లో సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ మధ్య తొలి రోజు రణరంగం మొదలైంది. మాస్క్ మ్యాన్ హరీష్ వర్సెస్ ఇమాన్యుయల్ మధ్య గట్టిగానే గొడవైంది. ఇక రీతూ చౌదరి అయితే తనకిచ్చిన పనిని చక్కబెట్టే పనిలో పడ్డారు. హౌస్‌లో ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో వాళ్ళని లైన్‌లో పెట్టే పనిలో దూసుకొని వెళ్ళిపోతున్నారు. కనుల కాపురం స్టార్ట్ చేసేశారు జవాన్ పవన్ కళ్యాణ్‌తో. ఇక హౌస్‌లో ఎవరు ఎలా ఉన్నా కూడా అసలు రంగు బయటపడేది నామినేషన్స్‌తోనే. తొలి వారం నామినేషన్స్ ప్రక్రియను మొదలుపెట్టేశారు బిగ్ బాస్. దీనికి సంబంధించి ప్రోమోని వదిలారు. అగ్ని పరీక్షను ఎదుర్కొని ఇందులో గెలిచి వచ్చిన సామాన్యులకి మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ వారం సెలబ్రిటీస్‌ని నామినేట్ చేసే అవకాశాన్నిచ్చారు. సామాన్యులంతా కలిసి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చర్చించి చెప్పమన్నారు బిగ్ బాస్. దాంతో అందరూ కలిసి ఏకాభిప్రాయంతో సంజన పేరుని చెప్పారు. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మాలో మాకు గొడవలొస్తున్నాయి, మిస్అండర్స్టాండింగ్ అవుతుంది అని తన వాదన వినిపించారు మనీష్. మీరు అబద్ధాలు ఆడుతున్నారు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అని అన్నారు. అతని వాదనని డిఫెండ్ చేసుకున్న సంజన, నా వల్ల ఇబ్బంది అవుతుందని మీలో ఒక్కరైనా చెప్పారా? కనీసం వాటర్ తాగాలన్నా నా పర్మిషన్ కావాలన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అని అడిగారు. దాంతో ప్రియా శెట్టి, అవును, మీరు ఖచ్చితంగా బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు, అది హౌస్లో ఉన్న వారందరికీ తెలుసు అని చెప్పారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అని సంజన అంటే, బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు అని అందరూ అంటున్నారు అని గొడవ పడ్డారు ప్రియా శెట్టి. ఆ తర్వాత సంజన వర్సెస్ ఆశా సైనిల మధ్య మాటల యుద్ధం పెరిగి పర్సనల్ అటాక్ వరకు వెళ్ళింది. నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి ఒక్కసారి కాదు 3 సార్లు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటూ సంజన నిలదీశారు లక్స్ పాప. చూస్తుంటే ఈ వారం సంజన దుకాణం సర్దేసేటట్టున్నారు. ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఎవరైతే కిచెన్ బాధ్యతల్ని తీసుకుంటారో వాళ్ళు హౌస్ నుంచి వెళ్ళిపోవడం అనేది సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఈ సీజన్లో సంజన ఏరికోరు మరీ కిచెన్ బాధ్యతల్ని తీసుకున్నారు. తన గొయ్యి తానే తవ్వుకున్నారు కాబట్టి ఆ గోతి నుంచి గట్టెక్కడం అయితే కష్టం మరి.